ఫోన్లో కాదు కానీ అమ్మా మీరు ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారా? ఉన్నావమ్మా. ఉండండి, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఆఫీస్ ఫినిష్ అయిన వెంటనే నేను ఇంటికి వస్తాను. అసలు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. నీకెందుకమ్మా శ్రమ? ఏంటి శ్రమ? కొత్తగా ఇదేంటి? అంటే అది అది ఏమండి వస్తున్నాడు? అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. సరే నాన్న. ఎవరు నాన్న లైన్లో? అది నా పాత కొలీగ్రా. కొలీగ్తో మాట్లాడుతూ మీ మొహంలో కంగారెందుకు? ఈయంతో ఈ మధ్యన వాకింగ్కి వెళ్ళడం లేదని నా మీద కోప్పడుతున్నాడు రా. దాని గురించే మాట్లాడి సర్ది చెప్తున్నాను. ఈ ఏజ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ అంటే గ్రేట్ నాన్న. వస్తానమ్మా. సరే నాన్న. వెళ్ళిపోయాడు. స్పీకర్ ఆన్ చేయండి. హలో, లైన్లో ఉన్నారా? కట్ చేశారా? ఉన్నానమ్మా. ఉంటే మాట్లాడండి. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు, తెలియక జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే డైరెక్ట్ గా వచ్చి అసలు మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను. అప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావు? మా ఉద్దేశం ఏదైతే నీకేంటి? నాన్నా? అవును, నాన్ననే మాట్లాడుతున్నాను. నువ్విక్కడికి రావద్దు. నేను మీ అమ్మ కలిసి అక్కడికి వస్తాం. నువ్వేం మాట్లాడాలనుకున్నా అక్కడే మాట్లాడు. ఆఫీస్ అయ్యాక నేనే వస్తానంటున్నాను కదా. మీరిద్దరూ కష్టపడి ఇంత దూరం రావడం ఎందుకు? దూరమైనా నష్టం లేదు, కష్టం లేదు. నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. ఏ ఎందుకు? ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. నువ్వు ఇక్కడికి రావడం కన్నా మేము అక్కడికి రావడమే పద్ధతిగా ఉంటుంది. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. దూరమైనా నష్టం లేదు, కష్టం లేదు. నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హలో మేడం, బెడ్రూమ్లో భర్తున్నప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నారేంటి? ఏమైంది? మీరు నాకేం చెప్పారు? దేని గురించి? అమ్మా నాన్న ఊరు వెళ్ళడం గురించి. మలేషియా ప్రాజెక్ట్తో బిజీగా ఉంటాను, మా ఇంటికి రండి అంటే ఫ్రెండ్ కొడుక్కి బాగోలేదు, అతన్ని చూడ్డానికి వెళ్ళాలి, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మేమే ఫోన్ చేస్తాము అన్నారు. కానీ చేయలేదు. ఊరు నుంచి వచ్చి 5 రోజులైంది. బిజీగా ఉన్నారంట. అది కూడా నేను ఫోన్ చేస్తే చెప్పారు తప్ప నాకు మాత్రం వాళ్ళు ఫోన్ చేయలేదు. మారిపోయారండి, వాళ్ళు పూర్తిగా మారిపోయారు. చచ్చా, అలా ఏం ఉండదు సంధ్య. నిజంగానే బిజీ ఉన్నారేమో. ఏంటి బిజీగానా? వాళ్ళ వంట చేయడం అమ్మకొచ్చిన పని, వాకింగ్ చేయడం మాత్రమే నాన్నకి తెలిసిన పని. అలాంటిది నాకు ఫోన్ చేయడానికి మాత్రం బిజీ ఎలా అయిపోతారు? ఈ లాజిక్లు వాళ్ళనే అడగాల్సింది. అడిగాను, కానీ నా మీదే కోపడుతున్నారు. నేను ఆ ఇంటికి వెళ్ళకూడదంట, వాళ్ళే ఇక్కడికి వస్తారంట. అవునా? అయితే సూపర్ కదా. ఏంటి సూపరు? ఒక్కరోజు ఇంటికి రాకపోతే కంగారు పడిపోయేవాళ్ళు. అలాంటిది
నన్ను రావద్దని ఎలా చెప్తారు? మీకు జ్వరం వచ్చినప్పుడు వారం రోజులు ఫోన్ కూడా చేయకపోతే ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? అలాంటిది 15 రోజుల నుండి నాతో మాట్లాడకుండా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేయకపోయినా నేను చేస్తే ప్రేమగా మాట్లాడాల్సింది పోయి నువ్వు రావద్దు అని కోపంగా అరుస్తున్నారు. కూల్ సంధ్య. ఏంటండి కూలు? ఒళ్ళు మండిపోతుంటేను. డార్లింగ్, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను వెళ్ళి రమ్మని చెప్పినప్పుడు ఊరు నుండి వచ్చాకొస్తామని చెప్పారు. అందుకే నీతో అలా అన్నారేమో. నాన్న మాటల్లో కోపమే కనిపించిందండి. ఇంత కూల్గా ఏం మాట్లాడలేదు. కూల్గా మాట్లాడక అంకుల్ నీ మీద కోపడ్డారు అంటే నేను నమ్మను. అబ్బా, ఆ మాటలు విన్నది నేను. నమ్మనంటే ఏం చేయను? సంధ్య, ఆంటీ అంకుల్ నీకు చాలా రోజుల నుంచి కాల్ చేయలేదని నీకు కోపంగా ఉంది. నేను ఒప్పుకుంటాను. ఆ కోపమే నీ మనసులో ఉండి వాళ్ళ మాటల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు కదా. ఏంటి మీరు నేనేదో తప్పు చేసినట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? అలా అని కాదు సంధ్య. సరే అయితే, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఆంటీ అంకుల్ నిన్ను రావద్దని చెప్పారే కానీ వాళ్ళు రాలేమని అనలేదు కదా. ఆ ఇంటికైతే నువ్వు ఒక్కదానివే వెళ్తావు. అదే వాళ్ళు ఇక్కడికి వస్తే మనిద్దరినీ చూసినట్టు ఉంటుందని అనుకున్నారేమో. మాది కాక ఊరు నుండి నీకేదైనా స్పెషల్ ఫుడ్ తీసుకొచ్చారేమో. అది డైరెక్ట్గా తీసుకొచ్చి నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా మాట్లాడి ఉండొచ్చు కదా. ఇన్ని రకాల ఛాన్స్లు ఉన్నప్పుడు నెగటివ్గా మాట్లాడడం కరెక్టా చెప్పు? నిజంగా అంతేనా? నాన్నకి నా మీద కోపం ఏం లేదు కదా? ఎలా ఉంటుంది సంధ్య? కూతురు లాంటి కోడలివి. నువ్వు తప్ప వాళ్ళకెవరున్నారు చెప్పు? మనసులో ఉండే ఎమోషన్స్ మనం పలికే మాటల్నే కాదు, మనసులో ఆలోచనల్ని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయట. అబ్బో, ఈ కొటేషన్ ఎవరు చెప్పారు? ఇంకెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. ఓహో, ఆయన ఫిలాసఫీ కూడా చెప్తారా? చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ మాట్లాడే ప్రతి మాట ఎంతో గొప్పగా ఉంటుంది. మొత్తానికి ఒక యాక్సిడెంట్ వల్ల నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. సంధ్య, నీకు ఇంకో విషయం తెలుసా? సూర్యకి నాకు కొన్ని ఆలోచనలు తేడాలు తప్ప మా టేస్ట్లు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. ఫుడ్, చెస్, అనుకున్నది సాధించటం, భార్యని ప్రాణంగా ప్రేమించటం, ఇలాంటివి చాలా చాలా సిమిలర్గా ఉన్నాయి. ఏది మ్యాచ్ అయినా ఓకే కానీ మీ తిక్క మాత్రం రాకుండా ఉంటే చాలు. నాకు తిక్క? అవును, దానికొక లెక్క కూడా ఉండదు. సొంత మొగుణ్ణి నన్ను అంత మాట అంటావా? నిన్ను ఇంట్లో ప్రేమించే భార్య ఉన్నట్టు ఆఫీస్లో నన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరికాడు. నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో సూర్య కూడా తన వైఫ్ని అంతే లవ్ చేస్తున్నాడు. నిజంగా అమ్మాయి ఎవరో కానీ వెరీ లక్కీ గర్ల్. ఏమండి ఏమండి సంధ్య గురించి ఆలోచిస్తున్నారా? అవును లక్ష్మి, నేను ఫోన్లో కోపంగా మాట్లాడినందుకు సంజయ్ చాలా బాధపడి ఉంటుంది కదా. బాధపడదా మరి? ఎప్పుడూ లేంది జీవితంలో మొట్టమొదటిసారి సంధ్యతో కోపంగా మాట్లాడారు. ఏం చేయను లక్ష్మి, సంజయ్ ఇక్కడికి రాకూడదంటే ఆ మాత్రం కటువుగా ఉండాల్సిందే, కోపంగా మాట్లాడాల్సిందే. కొడుకుని దక్కించుకోవడం కోసం కోడల్ని అదే కూతుర్ని. లక్ష్మి, వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలంటే దూరంగానే ఉండాలి. వాళ్ళు దూరంగా ఉండాలంటే మనం సంజయ్కి దూరంగా ఉండాలి. ఆ దూరానికి నా కోపం ఒక్కటే మార్గం లక్ష్మి. కానీ
సంధ్య మనల్ని చూడకుండా ఉండగలదా అండి? ఇప్పుడు నా భయం కూడా అదే. మనం తన దగ్గరికి వస్తామని చెప్పి 2 రోజులైంది. ఇప్పుడు మనం వెళ్ళలేదు కాబట్టి తను ఎక్కడ ఈ ఇంటికి వస్తుందో అని భయంగా ఉంది. అలా వస్తే ఇన్ని రోజుల మన నాటకం బయటపడుతుంది. రహస్యంగా దాచిన నిజం సూర్య సంజయ్ ఇద్దరికీ తెలిసిపోతుంది. అలా జరగకూడదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ ఈ ఇంటికి రాకుండా చెయ్యాలి. మన మీద సంజయ్ పెంచుకున్న ప్రేమని ద్వేషంగా మార్చాలి. శాశ్వతంగా దూరం అయ్యేట్టు చెయ్యాలి. ఇన్నాళ్ళు అమ్మా నాన్న అని పిలిపించుకొని మన బాధ్యతల్ని తన భుజాన మోయించుకొని ఆఖరికి దూరం చేసుకోవడం ఏంటండి? తప్పదు లక్ష్మి. మనం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఇద్దరి జీవితాలు మాత్రమే కాదు, 2 కుటుంబాల సంతోషం ముడిపడి ఉంది. ఆ సంతోషం సంధ్య పాలిట శాపంగా మారుతుందండి. తప్పని తెలిసి కూడా తప్పదు అనుకోవడం ఎంతవరకు న్యాయం అండి? పిచ్చి పట్టిందా నీకు? న్యాయం, అన్యాయం, కోపం, పాపం అని అన్ని లెక్కలేసుకుంటే జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. సరే, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నీకు సూర్య కావాలా, సంధ్య కావాలా? ఇద్దరు 2 కళ్ళండి. వేరు చేసి ఎలా చెప్పను? వేరు చేస్తేనే ఇద్దరూ సంతోషంగా ఉండగలరని నేను చెబుతుంటే నీకు అర్థం కావట్లేదా? పోనీ ఈ సమస్యకి ఇంతకన్నా మంచి పరిష్కారం నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు. అది కాదండి. ఇంతకు ముందు ఒకసారి ఆకాష్ మనం సంధ్య జీతం డబ్బులకి ఆశపడుతున్నావని తిట్టినప్పుడు మన ఇంటికొచ్చిన సంధ్యని ఎవరమ్మా నువ్వు అన్నందుకే మనం ఎంతో బాధపడ్డాం. సంధ్య కన్నా ఏది ఎక్కువ కాదనుకుని తనతో మామూలుగా మాట్లాడడం మొదలు పెట్టాం. అలాంటిది శాశ్వతంగా దూరం చేసుకోవడం అంటే? లక్ష్మి, అప్పుడు సంజయ్ జీవితంలో ఆకాష్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు తన గతంలో ఉన్న సూర్య తిరిగొచ్చాడు. అప్పగింతలు చెప్పి కూతుర్ని అత్తారింటికి పంపిస్తారు. ఇప్పుడు సంధ్య విషయంలో మనం చేసేది కూడా అదే. సంజయ్ ఇక్కడికి రాకముందే మనమే అక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని చెబుదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కోపం చూపించకపోయినా పర్వాలేదు, కానీ కన్నీరు మాత్రం చూపించొద్దు. అసలే సంధ్య మన మనసు తెలిసిన మనిషి. ఏమాత్రం అనుమానం వచ్చినా మన నాటకం బయటపడుతుంది. సూర్య సంధ్యల జీవితం నాశనం అవుతుంది. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి, రండి, రండి నాన్న. మీ గురించి ఆయన చెప్పింది నిజమైంది. ఏం చెప్పాడమ్మా? నేను ఫోన్ చేసినప్పుడు మీరు కోపంగా నన్ను ఇంటికి రావద్దు అని చెబితే వాళ్ళిక్కడికి రావడానికే అలా అనుంటారు, నువ్వు మాత్రం సీరియస్ అవ్వకూడదు అన్నారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ పూజ పుట్టింట్లో చేయాలి, మీరు రాకపోతే ఎలా అనుకున్నాను. ఇప్పుడు ఆ పూజకి పిలవడానికి వచ్చారు కదా? కాదమ్మా, రావద్దు అని చెప్పడానికి వచ్చాం. ఊరుకోండి, మీకు అన్ని జోకులే. అమ్మ మీద జోకులు వేసి వేసి మీకు అలవాటైపోయింది, అంతే కదమ్మా?
నేను వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. మేమిక్కడికి వచ్చింది కాఫీ తాగడానికో కబుర్లు చెప్పడానికో కాదమ్మా, అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు, ఆ తర్వాత కూతురిగా మారావు. నీకంటూ ఒక జీవితం ఉండాలని తప్పో ఒప్పో తెలియక పెళ్లి చేశాం. ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉంది, మెట్టినిల్లు మారింది. ఇప్పుడిది నీ ఇల్లు, నువ్వు ఆకాష్ మాత్రమే ఉండాల్సిన చోటు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారు నాన్న? ఎవరి జీవితాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు బ్రతకడమే మంచిది. ఎవరి దారిలో వాళ్ళ అంటే మీ ఉద్దేశం? ఇన్నాళ్ళు నీ జీతం కోసం కాకపోయినా ఒక తోడు ధైర్యం కోసం నీ మీద ఆధారపడ్డాం. దేనికైనా సరే ఒక హద్దున్నట్టు అయిన వాళ్ల మీదైనా సరే జీవితాంతం ఆధారపడటం మంచిది కాదనిపిస్తుంది. అందుకే ఇక మీదట నీ జీవితం నీది, మా జీవితం మాది అంటారు. మీకు నాకు ఏ సంబంధం లేదు అంటారు. మేమెవరో మీరెవరో అన్నట్లు ఎవరి దారి వాళ్ళు బ్రతకాలి అంటారు. అంతేనా? అంతే. నాన్న, అంతేకాదు, ఇక మీదట ఎవరి ఇళ్లల్లో వాళ్ళుండాలి. అమ్మా, ఇది ఆకాష్ కట్టించిన ఇల్లు, అంటే మీ ఇల్లు. అది సూర్య కట్టించిన ఇల్లు, అంటే మా ఇల్లు. ఎవరింట్లో వాళ్ళు ఉండాలంటే ఆ ఇంటి మీద పూర్తి హక్కులుండాలి. ఈ ఇల్లు ఆకాష్ పేరు మీద ఉంది, అంటే ఆకాష్ భార్యగా ఈ ఇంటి మీద నీకు పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు సూర్య కట్టించింది, అది నీ పేరు మీదుంది. ఉంటే ఏంటా? ఆ ఇంట్లో ఉంటే మాకు ఎవరి మీదో ఆధారపడి బతుకుతున్నట్టు ఉంది. ఇల్లు సొంతమైనా కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీదో బ్రతకడం మాకిష్టం లేదు. కాబట్టి సూర్య కట్టించిన ఆ ఇంటిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తే మంచిది. నీ దారిన నువ్వు హాయిగా ఉండొచ్చు, మా దారిన మేము హాయిగా ఉంటానంటారు. అంతేగా నాన్న? సరే, రాసిచ్చేస్తాను. తప్పకుండా మీరు కోరుకున్నట్టే ఆ ఇంటిని రాసిచ్చేస్తాను. కానీ ఇంత చిన్న విషయం కోసం మీరు వేరు నేను వేరు అన్నట్టు మాట్లాడాలా? నేను మీ కూతుర్ని కాదా? కాదు, కాదు, కాదు. అవును, మాకు కూతుర్లు లేరు. ఒకే ఒక కోడలుండేది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకుని తన భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటుంది. కాబట్టి మా వల్ల తనకి, తన వల్ల మాకు ఎలాంటి బాధ కలగకూడదంటే ఎవరి దారులు వాళ్లవైతేనే మంచిది, ఎవరి జీవితాలు వాళ్లదైతేనే మంచిది. ఆడపిల్లకి పెళ్లితోనే ఇంటి పేరు మారిపోతుంది. పెళ్లికి ముందు నా కోడలు ఇంటి పేరు వేరే ఉండేది, పెళ్ళయ్యాక మాదయ్యింది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాక మరో పేరు వచ్చింది. ఇంటి పేరే మారిపోయాక మన మధ్య మిగిలింది ఆ ఇల్లు తప్ప వేరే ఇంకేం లేదు. అందుకే ఆ ఇంటిని మా పేరుతో రిజిస్టర్ చేయిస్తే మేము చాలా సంతోషిస్తాం. ఇక మీదట ఒకరి జీవితం జోలికి మరొకరు రాకపోతే ఇంకా సంతోషిస్తాం. ఈ మాట చెప్పడానికే వచ్చాం. వచ్చిన పని అయిపోయింది. లక్ష్మి, పద. నాన్న,
ఇంటి డాక్యుమెంట్స్ పోస్ట్లో పంపిస్తే చాలు. శ్రమ తీసుకుని మా ఇంటి వరకు రానక్కర్లేదు. వెళ్ళొస్తాం. సారీ, వెళ్తున్నాం. ఇంకెప్పుడు రాము. నువ్వు కూడా రావద్దు. సాక్షి నీల సాక్షి కంగుముడులు వేసేరే మీరు సాక్షి నిప్పు సాక్షి ఏడడుగులు వేసేవే వసంత కోకిలా ఒంటరి బాట సారిలా వసంత కోకిలా ఎడారి పాట సారిలా వసంత కోకిలా ఒంటరి బాట సారిలా. మీ ఆయన ఇంట్లో లేరా అమ్మా? లేరండి, ఆఫీస్కి వెళ్లారు. పూజ పూర్తయిన తర్వాత వెళ్ళమనాల్సింది.